ఏమ్రా అది నిమ్మలం కూర్చున్నావు? నాయనకు పానం మంచిగా లేదే. ఆసుపత్రికి తీసుకుపోదామంటే పైసలు లేవు. రేషన్ కార్డు మీద, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఏమన్నా పని అవుతుందా అని ఆలోచిస్తాన్నా. ఒరే తమ్ముడు, అర్జెంటుగా ఒక 20,000 కావాలరా. అంత అర్జెంటుగా నీకు డబ్బులు ఎందుకురా? మీ వదినకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయట. అదేదో పెట్ స్కాన్ చేయాలంటున్నారు. నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. ఎంత అవుతుందో తెలీదురా. నువ్వు ఒక 20,000 ఇస్తే మళ్ళీ ఇచ్చేస్తాను. అయ్యో, ఏమైందక్క? అర్జెంటుగా రమ్మన్నావు? రే, నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఎందుకక్క? ఏమైంది? పెద్దనానికి యాక్సిడెంట్ అయ్యి కాల్లో రాడ్ వేశారు కదా, సరిగ్గా సెట్ అయినట్లేదు. బాగా ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. నీకు తెలిసిన మంచి డాక్టర్ ఉంటే సజెస్ట్ చేయరా? డాక్టర్ నమస్తే సంపత్ గారు. హాస్పిటల్ ఏరియాలో తిరుగుతున్నారు మీరు? మన రాముగాడికి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ చేయాలంటున్నారు. చేశారా? లేదు, వాడికి ఇన్సూరెన్స్ ఏమో 2 లక్షలు ఉంది, ఆపరేషన్కి ఏమో 3 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. చూసారుగా ఈ వీడియోస్. ఉచితంగా ఎక్కడ వైద్యం దొరుకుతుందా అని ఒకరు, స్కాన్లకి టెస్టులకి ఎంత ఖర్చు అవుతుందా అని టెన్షన్ పడేది మరొకరు, మంచి డాక్టర్ని ఎవరినైనా సజెస్ట్ చేస్తే బాగుండేది అనుకునేది ఒకరు, మనకున్న ఇన్సూరెన్స్తో ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే బెస్ట్ దొరుకుతుందా అని ఇంకొకరు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్: పేషెంట్ సేవ. కాంటాక్ట్